హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనిషి జీవితం సందేహాల పుట్ట. నేను పరిపూర్ణుణ్ణి అనేటువంటి ఆలోచనతో విర్రవీగేటువంటి డబ్బు మనుషులు కొందరైతే, పదవి పలుకుబడి ఉన్నది, నాకు పరిచయాలు ఉన్నాయి అని కొంచెం పొగరుగా ప్రవర్తించి మాట్లాడేవారు మరికొంతమంది. ఎంత ఉన్నా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన విధానాన్ని పరిశీలించినట్లయితే ఒక తెలియని పిరికితనం ప్రతి మనిషిలో ఉంటుంది. ఒక రకమైన అభద్రతాభావం. దాని నుంచి ఉపశమనం నిమిత్తం, బయటపడే నిమిత్తం దైవ దర్శనం, దేవుణ్ణి ధ్యానించడం, ఆధ్యాత్మికత అనేటువంటి అంశాలు ముందుకు వస్తాయి. అయితే దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం. అంటే దేవుడి విగ్రహాన్ని పూజిస్తాము, ఆరాధిస్తాము, రకరకాల పూజా కార్యక్రమాలు, క్రతువులు నిర్వహిస్తాం. కానీ భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటువంటి అనుసంధానకర్త పూజారి, అంటే మనం మామూలు భాషలో చెప్పాలంటే పంతులు గారు. సో వారి జీవనం ఎలా ఉంటుంది, వారు ఎలాంటి సాధన చేస్తారు, ఆ పవిత్రతను నిర్వహించడానికి ఎలాంటి కఠోరమైనటువంటి నియమ నిబంధనలను వారు కొనసాగిస్తూ ఉంటారు, అలవర్చుకుంటారు, ఆచరిస్తూ ఉంటారు అనేది మనకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ప్రాబ్లం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అంత ఆషామాషి వ్యవహారం కాదండి. నిరంతరం దైవ సన్నిధిలో ఉంటూ వచ్చిపోయేటువంటి ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగినటువంటి భక్తుల యొక్క ఏమంటారు ప్రవర్తనలను దగ్గర నుంచి పరిశీలిస్తూ ఆ దేవుడి యొక్క సేవల్లో, కైంకర్యాల్లో నిమగ్నమై ఉండేటువంటి ఒక పూజారి గారు ఈరోజు నాకు కలవడం జరిగింది. అంటే వారిని కలిసేటువంటి మహద్భాగ్యం నాకు ఈరోజు అష్టలక్ష్మి అమ్మవారు కల్పించారు. అంటే వారానికి ఒక 2 సార్లు మినిమం ఈ యొక్క ఆలయానికి వచ్చి నేను దైవ దర్శనం చేసుకుంటాను. తొలిచూపులోనే వారి పట్ల నాకు ఒక రకమైన ఆసక్తి అనేది ఏర్పడి వారితో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. వారు అనుమతించడం కూడా జరిగింది. సో వారి మాటల్లోనే అసలు దేవుడు అంటే ఏంటి, వారు ఎందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు, ఎలా తన యొక్క దైవ సేవను కొనసాగిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 మినిట్స్ టైం స్పేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే స్వామి. నమస్కారం. తమరి నామధేయం? కిరణ్ జయంతి అండి. కిరణ్ జయంతి గారు, మీరు మీ విలాసం ఎక్కడ, అంటే నివాసం? ఇక్కడ అల్వాల్లో ఉంటానండి. అల్వాల్, ఓల్డ్ అల్వాల్లో ఉంటాను. ఇప్పుడు కొత్తపేట అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అవును. అంటే ప్రత్యేకమైన కార్యక్రమమా, లేకుంటే కేవలం దర్శనం కోసం వచ్చారా? అంటే ఇక్కడ కొంత జరుగుతుందండి. మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే మాట్లాడారో చాలా మంచి విషయాలు మాట్లాడారండి. అవునండి. మీరు చేస్తున్న కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. భగవంతుడి గురించి ప్రతి జీవుడికి తెలియాల్సిన అంశం అనేది చాలా ఉన్నతమైన అంశం అండి అది. అవునండి, తప్పనిసరిగా తెలియాలి. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా, అంటే స్థావర జంగమాలలో ప్రతి జంగమానికి కూడా తన యొక్క ఉనికి ఎలా ఏర్పడింది, ఆ ఉనికికి పరమాత్మ మూలం, అంటే కార్యకారణ సంబంధం. క్షమించాలి అడ్డు తగులుతున్నకు. జంగమ అంటే శివుడు కదా. అంటే అట్లా అంటారంటే స్థావర జంగమం అనేది భగవద్గీతలో స్వామివారు ఉపదేశించిన ఆ వర్డ్ అండి అది. ఆ జంగమం అంటే చైతన్య స్వరూపం అన్నమాట. స్థావరం అంటే స్థానువుగా ఉన్నది. అవును. జంగమం అంటే చైతన్య స్వరూపం. ఏదైనా కూడా అది జంగమే అవుతుంది. స్టేబుల్గా ఉన్న దాన్ని స్థావరం అంటారు. దాన్ని ఫ్లెక్సిబుల్గా, అంటే స్థావరం అంటే ఇప్పుడు ఈ కారు ఉందండి, ఇది ఒక అంటే స్థానువుగా ఉన్నప్పుడే ఉంది. జంగమాలు అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా అవ్వచ్చండి. అంటే ఏ చైతన్య స్వరూపం అయితే, స్వామివారి చైతన్య స్వరూపం అయితే ఈ సమస్త జీవరాశుల్లో ఉందో వాళ్ళందరినీ కూడా ఆ స్వామివారి యొక్క అంశాలు కాబట్టి జంగమాలు అంటారు. ఓకే. అంటే స్వామివారి యొక్క వివిధ రూపాల్లో ఉన్నటువంటి శక్తి చైతన్య రూపాన్ని జంగమాలు అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు సృష్టి రహస్యం కూడా మన భగవద్గీత కానీ, వేద ప్రామాణికాలు కానీ కూడా ఏంటంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం కూడా అంటే ఏ తత్వం తెలిస్తే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోబడుతుందో ఆ తత్వం గురించి ఉపదేశాలన్నీ శ్రీమద్ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఇవ్వబడ్డాయి. ఓకే. సో ఆ తత్వాన్ని తెలుసుకోవడానికే ఒక జీవుడిగా పుట్టిన నేను ఆ జీవత్వం నుంచి ఆ పరమాత్మ వైపు ఎలా నడవాలి అనేది భగవంతుడు నాకు నిర్దేశించిన మార్గంలో నేను ప్రయాణిస్తున్నాను. ఆ పరమాత్మ కరుణ లేకుండా ఈరోజు నేను ఈ వేషధారణ కానీ ఈ సాధన కానీ నేను చేయలేనండి. అంటే ఆ పరమాత్మ అనుగ్రహం లేకుండా మాత్రం ఏది సాధ్యం కాదండి ఇక్కడ. ఓకే.
ఎటువంటి అంటే ఏ కారణం చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిది ఇక్కడ జరగదండి. సో నేను ఈరోజు ఈ భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చేసుకోవడానికి అర్హుణ్ణి అయ్యాను అంటే ఆ స్వామివారి యొక్క నిర్హేతుకమైన కృప నాపైన ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడగలిగాను. మీలాంటి వారు వచ్చి నా ముందు నిల్చొని అన్నారంటే ఆ పరమాత్మ యొక్క తన ఆదేశం లేనిదే మీరు నాతో మాట్లాడరు, నేను మీతో మాట్లాడానండి. చాలా సంతోషం స్వామి. మీ అంటే శాశ్వత నివాసం ఎక్కడ మీది? నేను అంటే నాకు గురు పరంపర ఉన్నారండి. గురు పరంపరలో భాగంగా ఏంటంటే నేనేం చేస్తున్నానంటే సన్యసించడానికి నేను ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నానండి, సన్యాస మార్గం అనేది. ఓకే. అంటే ఈ తత్వంలో కంటే మీరు అడుగుంటే ఒక సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఈ విషయంలో మీరు నా స్థానం ఎక్కడా, శాశ్వత నివాసం ఎక్కడా అని అడిగారు. అంటే వ్యాకరణంలో అంటే రెగ్యులర్గా మనం మాట్లాడే వ్యవహారికంలో అది నిజమే అవ్వచ్చు, కానీ ఆ స్థానం కోసమే నేను వెతుకుతున్నానండి. అంటే మీరు భౌతిక ప్రకృతిని చూసి స్టిల్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ అండ్ యు వాంట్ టు నో హూ యు ఆర్. మీరు ఎవరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు మీ నివాసం ఏంటి తెలుసుకోవడానికి ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాను. నా నివాసాన్ని అన్వేషిస్తూనే ఉన్నాను. ఓకే. ఈ రోజు నా పేరు, నా నామధేయం కిరణ్ జయంతి అంటే అందరూ కిరణ్ జయంతి అనుకోకండి. అది ఈ దేహానికి ఇవ్వబడి భగవంతుడు ఇచ్చిన నామధేయం. ఈ దేహం అనేది సమాజం ఇచ్చిన నామధేయం. ఈ దేహానికి తల్లిదండ్రులుగా వాళ్ళు ఇచ్చిన నామధేయం. నిజానికి తల్లిదండ్రులు ఎవరో అంటే శ్రీమంత్ లక్ష్మీనారాయణులు మాత్రమే. ఎందుకంటే ఆ భగవత్ స్వరూపం సంకల్పించందే ఈ తల్లి గర్భంలోకి ఈ జీవుడు రాలేడు. ఈ జీవుడు 9 నెలల గర్భస్థు నరకాన్ని అనుభవించి బయటికి రాలేడు. సో అలా గర్భస్థ నరకాన్ని బయటికి వచ్చిన తర్వాత గర్భస్థ నరకాన్ని అనుభవించి ఈ భౌతిక ప్రపంచంలో నేను తిరుగుతూ ఒకరోజు స్వామి ఎందుకు తిరుగుతున్నావు నాయనా ఇలాగని ప్రశ్న నాకు వేయడం జరిగింది. అంటే అటువంటి స్థితి స్వామివారు నాకు కల్పించారు. ఆయన అనుగ్రహం వల్ల ఏమైందంటే అంటే మీకు ఒక చిన్న నా జీవితంలో జరిగిన సంఘటన ఈ తత్వాన్ని అన్వేషించడానికి నాకు స్వామివారు వేసిన ఒక చిన్న పరీక్ష లాంటిది అనుకోవచ్చు. అవును. ఒకప్పుడు నేను అందరిలాగే నార్మల్ మనిషిలాగే చిన్నప్పుడు ఏంటంటే సమాజానికి సేవ చేయాలి, హాస్పిటల్స్ కట్టాలి, ఇలా అనుకునేవాడిని అండి. అయితే ఒకరోజు నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు నాకు తోటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అకస్మాత్తుగా మరణించారండి. అయ్యో. సో అకస్మాత్తుగా మరణించడం వల్ల నాలో ఉదయించిన మొట్టమొదటి ప్రశ్న అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్న ఈ సమయం అండి. సమయంలో నాతో పాటు ఉన్న ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు నాతో మాట్లాడిన ఆయన సడన్గా ఆయన చనిపోయాడు అని కాల్ వచ్చిందండి. అప్పుడు భగవంతుడికి అంటే నాలో వచ్చిన ప్రశ్న ఏంటి అంటే ఇప్పటి వరకు నేను ఎవరితో ఉన్నాను, నేను ఏ స్నేహితుడు అనుకొని ఎవరితో నేను మాట్లాడాను ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ స్నేహితుడితో నేను మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా, మాట్లాడలేకపోతున్నా. అంటే ఒక రకమైనటువంటి ఆవేదన అనేది మీకు అక్కడ ప్రారంభమైంది. అక్కడ బీజం పడిందండి. ఎందుకు, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు ఇప్పటిదాకా నేను ఎవరితో మాట్లాడానో ఇప్పుడు నేను పిలుస్తున్నా ఆ పేరుతో పిలుస్తున్నా ఆ పేరు ఎందుకు నాతో రెస్పాన్స్ ఇవ్వటం లేదు అనే ప్రశ్న ఉదయించిన భౌతికమైన ఎడబాటు, శాశ్వత ఎడబాటు, తిరిగి పునఃసమయం అనేది ఉండదు. మీరు అతన్ని చూడలేరు. సో మీకు ఆవేదన అనేది అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ మరొకసారి క్షమించాలి, నేను ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ హెచ్ఓడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు. అంటే వెరీ యంగర్ దాన్ మీ, ఏజ్లో నాకంటే చాలా చిన్నవాడు. అతను మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ అతను ఏంటంటే జాయిన్ అయినప్పుడు చాలా బక్కగా పీలగా ఉండేవాడు. రోజుకి అతను బాగా ఫ్యాట్ అవుతున్నాడు. ఓకే. అందరూ ఏమనుకున్నారంటే బాగా తింటున్నారేమో, రెస్ట్ తీసుకుంటున్నారేమో అని చెప్పేసి అతన్ని ఆట పట్టించేవాళ్ళు. వింటున్నారు స్వామి? అయితే వాస్తవం ఏంటంటే అతనికి ఏదో తెలియని ఒక ఏమంటారు ఆరోగ్యపరమైన సంకట స్థితి లోపల ఉండింది స్వామి. ఒక శుభవార్త ఏంటంటే అతను భార్య ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి. కానీ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అతని యొక్క గ్రోత్ మాత్రం ఆగట్లేదు. మనం ఒక 2 ఫింగర్స్ పెడితే అతను ఒక ఫింగర్, అంటే అంత ఫ్యాట్నెస్ వచ్చేసింది, అంత లావుగా తయారయ్యాడు. నాకు మనసులో అనిపించింది ఏదో అబ్నార్మాలిటీ ఉండొచ్చు బహుశా, కానీ అయి ఉండదులే అనుకున్నాను. అతను ఉన్నట్టుండి కోమలోకి వెళ్ళిపోయాడు.
అంటే బ్రెయిన్లో ఏదో చిన్నప్పుడు తగిన ఒక గాయము అది క్లాట్ అయిందనమాట. సో దానివల్ల ఒక అసహజమైనటువంటి అవలక్షణాలు పొడచూపి అతను ఆ స్థితికి చేరుకున్నాడు. ఈరోజు సాయంత్రం వాళ్ళ మిస్సెస్ ప్రసవించింది ఒక ఆడ శిశువుని. ఆ శిశువు, ఆ నవజాత శిశువుని తీసుకెళ్ళి ఇతను కోమలో ఉన్న వ్యక్తికి ఇట్లా తడితే ఆశ్చర్యకరంగా అతను కళ్ళు తెరిచి చూశాడు. చూడు, నీ పాప పుట్టింది, నీకు, నువ్వు తండ్రి అయ్యావు అంటే చూసి నవ్వేసి ఊరుకున్నాడు. మరి కొద్ది క్షణాల్లో అతను చనిపోయాడు. అంటే మీరు అన్నదానికి నాకు ఇది గుర్తొచ్చింది. నాకు కూడా తీవ్రమైన కలచివేతనే స్టార్ట్ అయింది అంతర్గతంగా. క్షమించాలి. కంటిన్యూ చేయండి. చాలా మంచి, అంటే ప్రతి మనిషికి కూడా ఏంటంటే భగవంతుడు ఏదో ఒక సన్నివేశాన్ని సంకల్పిస్తారండి ఆయన. అంటే ఆ సన్నివేశంతో కొంచెం గట్టిగా స్వామి. ఆ సన్నివేశంతో ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన అంశలు ఎవరైతే ఆత్మస్వరూపాలుగా ఈ దేహాలను తీసుకుంటూ ఇక్కడ కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నాయో ఆ అంశలు మళ్ళీ తన వైపు మళ్ళీ తీసుకువెళ్ళడానికి భగవంతుడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారంట. సో ఆ ప్రయత్నంలోనే ఏం జరుగుతుందంటే ఒకరికి ముందు ఒకరు వెనుకగానే అందరూ వెళ్ళాల్సిన ఈ జీవస్వరూపాలన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపానికి వెళ్ళాల్సిన దాన్ని ఏమంటారు, అంతిమంగా అందరు జీవులు చేరుకోవాల్సింది ఆ పరమాత్మనేనండి. జీవన ప్రయాణపు అంతిమ గమ్యస్థానం ఒకటే అయినా కూడా ఆ చేరుకునే వ్యవధి మాత్రం వేరువేరుగా ఉంటుంది. కొందరికి నెలలు ఉంటుంది, కొందరికి సంవత్సరాలు ఉంటుంది, కొందరికి జన్మలు ఉంటుంది. శతాధిక వయోవృద్ధులు అంటాం కదా. మొన్ననే నేను ఒక ఈవెంట్లో చూశాను. ఆవిడ వయస్సు 106 సంవత్సరాలట. స్టిల్ షీ ఈజ్ ఏబుల్ టు వాక్ ఆన్ హర్ ఓన్. డయాస్ మీదకి ఓన్గా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ మనవాడిని ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తనతో మాట్లాడాను, కానీ నా ఫోన్లో బ్యాటరీ లేకపోవడం వల్ల నాకు ఆ రోజు రికార్డింగ్ చేసే అదృష్టం నాకు కలగలేదు. చాలా సంతోషం. షీ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రిటైర్డ్. స్టిల్ షీ ఈస్ టేకింగ్ పెన్షన్ ఎవ్రీ మంత్. అట్లా. సో చాలా హ్యాపీ అనిపించింది. అయితే కొంచెం టాపిక్ మారుస్తాను స్వామి. ఈ రోజులలో ఈ నాస్తికత అనేది కొంచెం వేలం వెర్రిగా విస్తరిస్తూ ఉంది, చుట్టుముడుతూ ఉంది. అంటే మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తులు చాలామంది ఈ కెమెరా ముందుకు వచ్చి రకరకాలుగా అవాకులు చెవాకులు, దైవదూషణ చేయడం, దైవత్వాన్ని ఆధ్యాత్మికతను చులకన చేస్తూ మాట్లాడడం. ఎందుకంటే మేము ఏదైనా భౌతికంగా నిరూపిస్తేనే నమ్ముతాము. భౌతికంగా కనిపించని దేవుడిని పట్టుకొని, ఎక్కడున్నాడో తెలియని దేవుడిని పట్టుకొని వేడుకోవడం, విన్నవించుకోవడం, నమస్కరించుకోవడం, అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడము ఎంతవరకు కరెక్టు అనేది విమర్శిస్తుంటారు. అయితే అందులో పాక్షికంగా మాత్రమే వారు చెప్పేది కొంతవరకు మనము ఆమోదించాలి. వేరే సంస్కారాలను, వేరే ధర్మాలను, వేరే ఆచారాలను, వేరే మతపరమైన విధానాలను మాత్రం వారు పల్లెతి మాట అనరు. కేవలం మన సనాతన ధర్మాన్ని మాత్రమే తూలనాడుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీ తరఫున ఏదైనా సమాధానం ఉందా? నేను అంటే ఇది కాంట్రాడిక్టరీ టాపిక్ అనేది కాదు కానండి. ఇక్కడ పురుష సూక్తంలో ఒక సెంటెన్స్ చెప్తారండి. ఏముండేది? పురుష సూక్తంలో ఓకే, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారండి. అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతర్ముఖంగా కానీ బాహ్యంగా కానీ ఏంటి అంటే ఆ పరమేశ్వర స్వరూపం అనేది సమస్త సర్వత్రా సర్వదా వ్యాపించి ఉందండి. ఆ పరమాత్మ తత్వమే వ్యాపించి ఉంది. సో ఇక్కడ మీరు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, మీ కళ్ళకు ముందు కనిపిస్తాడా, వస్తాడా అనే ప్రశ్న నిజంగా నా 17 సంవత్సరాల జీవితంలో నా ఈ సాధన స్టార్ట్ చేసే సమయంలో నాకు ఉండేదండి. భగవంతుడు కనిపిస్తాడా, అసలు కనిపిస్తాడా స్వామి అనేది. కానీ మెల్లమెల్లగా శ్రీమద్భాగవతం కానీ, శ్రీ భగవద్గీత కానీ, మన ఉపనిషత్తులు కానీ, సారాంశం కానీ అన్నీ ఔపాసన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ స్వామి మనకు అందించే జ్ఞానం ఏంటి అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేసారండి ఆయన. అంటే పురుష సూక్తంలోనైనా ఓమ్ని పెరెస్ అంటాం కదా, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని ప్రెజెంట్, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు చూసే సమస్త జగత్తులో స్థావరం జంగమం కానీ ప్రతిదీ కూడా ఆయన యొక్క శక్తేనండి. అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి అని 2 అంశాలుగా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే, ఆధ్యాత్మిక ప్రకృతి అంటే ఈ చైతన్య స్వరూపం లోపల ఏదైతే ఉందో, ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక ప్రకృతి. అంటే
పరమాత్మ యొక్క ప్రకృతికి సంబంధించిందండి. మీరు చూసే ఈ భౌతిక ప్రకృతిలో ఈ స్వామి ఒక 4 days బ్యాక్ నేను డిస్ట్రిక్ట్స్లో ఒక ఈవెంట్ చేయడానికి వెళ్ళాను. అంటే హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక రూట్లో వెళ్ళాం, వచ్చేటప్పుడు మరొక రూట్లో వచ్చాం. నాకు అదొక అలవాటు, సేమ్ రూట్ కాకుండా మరొక రూట్ ఆల్టర్నేటివ్ ఉందా అక్కడ లోకల్ స్థానికుల్ని ఎంక్వైరీ చేసి రావడం జరుగుతుంది. వచ్చే టైంలో ఒక బ్యూటిఫుల్ సెలయేరు, ఒక రివర్ చాలా బాగుంది. నేను ఇమీడియట్గా నా వెహికల్ పక్కన ఆపేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాను. ఆ గులకరాలు అవి తీసుకుని ఒక చిన్న పిల్లాడిలాగా చేస్తుంటే నా వెంబడి ఒక 4 members అసిస్టెంట్స్ ఉన్నారు. సార్ లేట్ అవుతుంది, త్వరగా వెళ్దామంటే కాసేపు ఉన్నాను నాన్న అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని ఆల్మోస్ట్ 2.5 hours అక్కడ స్పెండ్ చేశాను. నాకు ఈవినింగ్ వేరే వర్క్ ఉన్నా కూడా అది వేరే వాళ్ళకి అసైన్ చేసి, బికాస్ ఏదో తెలియని దైవత్వం, ఒక పవిత్రత, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు అక్కడ కట్టిపడేస్తుంది. ఇందుకోసమే ఇక్కడికి వచ్చానేమో నేను, దేవుడు అందుకే నన్ను ఇక్కడికి రప్పించాడేమో అని నాకు అనిపించింది. చీకటి పడిపోతుంది అనే సందర్భంలో అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలకు నమస్కారం చేసుకొని చాలా సంతోషం కలిగింది నాకు. ఆ పాజిటివ్ వైపు ఇప్పటికీ నా మైండ్లో ఉండింది. స్వామి, అయితే మీ బాల్యము, చదువు, విద్యాభ్యాసము అదంతా ఎక్కడండి? నేను పుట్టింది విశాఖపట్నం అండి. చదువు అంట ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. చాలా ఫేమస్ కాలేజ్. తర్వాత అదే సమయంలో నేను లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత అదే సమయానికి నా గురువులు నన్ను వెతుక్కుంటూ విశాఖపట్నం వచ్చారండి. నా గురు పరంపర, మీ నిర్దేశకులు. నాకు ఇప్పుడు ఎవరైతే గురు పరంపర ఉన్నారో ఆ గురు పరంపర నేను ఉన్న ప్లేస్కి వచ్చిందండి. అది కూడా లోకేశ్వరుడు మీ దగ్గరికి పంపించారు. అంటే గురువుని శిష్యుడు వెతుక్కుంటూ వెళ్ళడం ఒక పద్ధతి అయితే, గురువే శిష్యుడు వెతుక్కుంటూ వచ్చే పద్ధతి ఇంకొక పద్ధతి ఉంటుందండి. చాలా అరుదుగా జరుగుతుంది. అది మీ విషయంలో జరిగింది? నా విషయంలో జరిగిందండి అది. వండర్ఫుల్. సో అది కూడా ఎలా జరిగిందంటే, భగవంతుడు ఏ సమయంలో అయితే ఈ జీవుడికి నిజంగా తత్వజ్ఞానాన్ని అందించాలి అని ఎప్పుడైతే భగవంతుడు అనుకుంటాడో ఆ రోజు తప్పనిసరిగా ఆ జీవుడి జీవితంలో ఒక అరుదైన సంఘటన కానీ, లేదంటే ఆ జీవుడు బాధపడే చాలా వ్యధ చెందే ఒక సన్నివేశం క్రియేట్ చేస్తారండి. అలాంటి సన్నివేశాన్ని నాకు అప్పుడే క్రియేట్ చేసి నేను కూర్చొని శివాలయంలో కూర్చొని అదే రకంగా ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏంటి నా కొడుకు ఇలా అయిపోతున్నాడు ఏంటి అనే ఆలోచనలో అలా సహజం లేదు, తల్లిదండ్రులు సహజంగా బెంగపెట్టుకుంటారు, కొడుకు ఇలా అయిపోతున్నాడు ఏంటి. అయితే నేను శివాలయంలో కూర్చొని అలా కంటిన్యూస్గా కూర్చుంటా అంటే, ఉదయం 6ంటికి వెళ్ళి రాత్రి 11 దాకా శివాలయంలో కూర్చుని అంటే అందులో నాకు పంతులు గారు తీసుకొచ్చి నా చేతిలో భగవద్గీత పెట్టారండి. అక్కడ దొరికింది పరిష్కారం. అక్కడ భగవద్గీత పరిష్కార మార్గాన్ని అదే సమయంలో ఆ సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఆ పూజారి రూపంలో వచ్చి నాకు చేతిలో భగవద్గీత పెట్టారండి. ఆ భగవద్గీత ఇప్పటికీ నా దగ్గర ఉందండి. చాలా సంతోషం. 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి నేను అదే భగవద్గీత చదువుతున్నాను. స్వామివారిని అర్థం చేసి, దైవ నిర్దేశనం, ఈశ్వరార్పితం అది. సో అలా చదువుతూ అదే సమయంలో అప్పుడు ఆ సంఘటన జరిగిన ఒక 4 రోజుల తర్వాత నేను ఇంట్లో కూర్చొనంటే, అప్పుడు అంటే ఆ సమయానికి గురువులు వచ్చి అక్కడ ఒక యోగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారండి. ఆ గురుదేవుల నామము సిద్ధ సత్య కృష్ణ మహారాజ్ అంటారండి. ఆయన శ్రీశైలంలో ఉంటారండి. ఆయన సిద్ధ కృష్ణ మహారాజ్, ఆయన పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రము శ్రీశైలంలో ఉంటారు. ఆయన వయస్సు సుమారు దాదాపు ఒక 148 సంవత్సరాలు ఉంటాయండి. సిద్ధ గురువులు ఆయన. ఓకే. సో ఆయన పంపిస్తే అక్కడికి నా గురువులు వచ్చారండి. సో ఆ సమయంలో ఏంటంటే 12 రోజుల యోగ కార్యక్రమం అనేది అక్కడ నిర్వహిస్తున్నారండి. అవునండి. అంటే ఆ గురువుల యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో అది హాజరయ్యారు. అది దానికి వెళ్ళడానికి పూర్తి అనేది అక్కడ లభించింది అనమాట. అంటే ఇక వారితో ప్రయాణం అయ్యారా? తర్వాత ఏమైందంటే ఆ రోజు వెళ్ళి కూడా నేను అక్కడ వాళ్ళు యోగ కార్యక్రమం చెప్తున్నా నేను అలాగే స్థానంగానే ఉండిపోయానండి. నేను రెస్పాన్స్ ఇచ్చేవాను కాదు, ఏమి ఇచ్చేవాను కాదు. అప్పుడు ఆ రోజు అడిగారండి నన్ను, ఏం జరిగింది ఆయన అని అడిగారు. ఒకరోజు సాయంత్రం వచ్చి మీట్ అవ్వంటే వెళ్ళాను. టెలిపతిలో వాళ్ళకి అర్థమైందండి మీ మనసులో ఏముందనేది వాళ్ళు చదివేస్తారు. ఇలా జరిగింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు అన్నారండి, గురువులతో వచ్చేస్తావా అని అడిగారు. ఆ రోజు మొదలైన ప్రయాణం ఈరోజు వరకు సాగుతూనే ఉంది. ఇంకా ఆ సత్యాన్వేషణలోనే ఉన్నాను. ఆ సత్యాన్వేషణలోనే చాలా సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. భగవంతుడికి కైంకర్యం చేసుకుంటున్న సమయంలో ప్రయాణ పరంపరలో ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాను అన్నారు. అప్పుడు ఏంటంటే అది జరిగి ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అయిపోయిందండి. అవునండి. 18 సంవత్సరాలు.
గురువులతోనే ఉంటూ ఆ సత్యాన్ని ఆ తత్వాన్ని అన్వేషిస్తూ గత కొంతకాలంగా ఏం చేస్తున్నానంటే తిరుపతిలో కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటూ స్వామివారికి ఎంకరేజ్ చేసుకుంటున్నానండి శ్రీవారి సన్నిధిలో చాలా సో సంతోషం. నా దగ్గర కూడా ఏంటంటే స్వామివారు అమ్మవారు తర్వాత ఆచార్యుల వారు రామానుజాచార్యుల వారు కూడా స్వామివారు ఆయనంతటా ఆయనే అమ్మవారు స్వామివారు నా దగ్గరికి వచ్చి నువ్వు కైంకర్యం చేసుకోవాలి అనే ఉపదేశించిన తర్వాత నేను కైంకర్యం స్టార్ట్ చేసుకున్నానండి. సో యజుర్వేదం నేర్చుకుంటూ కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటూ కైంకర్యం చేసుకుంటూ సో స్వామివారి సన్నిధిలో అలా వచ్చి చూస్తూ ఉంటానండి. స్వామివారిని అంటే అంటే మీ జీవితాన్ని అలా అర్పించుకున్నారు. ఆత్మ నైవేద్యం అనేది చేసుకున్నానండి స్వామికి. అదే సో ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి చేసుకుంటామో ఆ రోజు భగవంతుడికి ఏంటి అంటే ఇంకా వీడు నావాడు, వీడిని తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆ రకంగా దైవ సేవకు నిబద్ధుడవై అంకితమయ్యారండి. అయితే స్వామి, ఇప్పుడు రోజువారీ సాంసారిక లంపటాల్లో బందీలైనటువంటి సగటు మనుషులకి, అంటే స్త్రీలైనా పురుషులైనా, ఈ ఆధ్యాత్మికంగా ఎలా వ్యవహరించాలి, ఎలా దేవుడితో కనెక్షన్ అనేది కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దైవత్వం గురించి మాట్లాడతారు, కానీ మన భౌతిక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. అంటే ఈ పవిత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు చెప్పొద్దు, మోసగించొద్దు, ఈ లైన్ నుంచి కొంచెం పక్క జరుగుతారు. మళ్ళీ తెల్లవారి లేదా మళ్ళీ 4 రోజుల తర్వాత అయ్యో దైవ దర్శనకి వెళ్ళని భగవంతు ఆలయానికి పరిగెడతారు. ఇకపై సక్రమంగా ఉంటాను స్వామి, నన్ను ఆశీర్వదించు స్వామి అని. ఇలా అంటే తరచూ ట్రాక్ తప్పడం, మళ్ళీ ట్రాక్లోకి రావడం, ఇలా ఇలాంటి జీవనాన్ని కొనసాగించే వారికి మీ తరఫున 2 మాటలు ఫైనల్గా. కృష్ణ పరమాత్మ చెప్పే అద్భుతమైన దానికి సమాధానం ఏంటి అంటే, దేవాలయంలోనే భగవంతుడు లేరండి. ఇంతకుముందు చెప్పినట్టు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మీరు ఇంతకుముందు ఒక వర్డ్ వాడారే, భౌతిక ప్రకృతి అని. ఈ భౌతిక ప్రకృతి, ఈ ఆత్మస్వరూపం రెండూ కూడా పరమాత్మతత్వానికి చెందినవే అండి. ఇప్పుడు ఈ సృష్టిలో మీరు ఏది చూస్తున్నా పరమాత్మను చూస్తున్నట్టే. పరమాత్మని మీరు వెతకగలిగితే భగవంతుడు ఆ దేవాలయంలోనే ఉన్నారని అనుకోవడం అనేది పక్కన పెట్టి, భగవంతుడు సర్వత్రా సర్వదా నిండి ఉన్నాడని ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో, ఇక ఇది భౌతిక ప్రకృతి, నేను తప్పు చేస్తున్నాను, లేదంటే ఈ భౌతిక స్వామిని వదిలేసి నేను ఏదో మాయలో పడిపోతున్నాననే అదేనండి. ఒక పసిబాలుడు నిర్జీవమైన రాతి స్తంభం నుంచి ప్రచండమైన ఉగ్ర నరసింహుని రప్పించగలిగినటువంటి ఒక విశ్వశక్తి ఒక చిన్న పసిబాలుడు, అంటే ప్రహ్లాదుడు. ఆ దృష్టాంతం అనేది చిన్నప్పుడు నేను సినిమాలో చూశాను, చాలా ప్రభావం కలిగింది. అంటే అది నిజమా అబద్ధమా అనే మూర్ఖపు చర్చ పక్కన పెట్టి, ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో దైవత్వం ఉంటుంది, పవిత్రత ఉంటుంది. నీవు కోరుకున్నటువంటి ఆ మహాశక్తి సందర్శన భాగ్యం లభిస్తుంది అనేది మనకు చెప్పకనే చెప్పినటువంటి ఆ దృష్టాంతం అది. సో అది అలవర్చుకోవాలి అంటారు ఫైనల్గా మనుషులు. అదే కేవలం గుళ్ళోనే కాదు, ప్రతి వస్తువులో, ప్రతి ఎదురుపడే తారసపడే ప్రతి వ్యక్తిలో, నిన్ను దూషించేవాడిలో, నిన్ను పొగిడేవాడిలో, భగవంతుడిని గురించి తిట్టేవాడిలో కూడా దుష్ట నారాయణుడని మీరు అనుకోవాలండి. అదే అండి. ఎవరైతే ఈ భగవంత్ తత్వాన్ని, నాస్తికత్వాన్ని మీరు అంటున్నారో, ఆ నాస్తికత్వంలో కూడా అలా మాట్లాడేది, ఎందుకంటే ఆ జీవుడు మాట్లాడేయాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలండి? ఈ భౌతిక ప్రకృతి మీద, ఆ ఆధ్యాత్మికమైన చైతన్యం, ఆ పరమాత్మ తత్వం మీదే. ఎందుకంటే ఇక్కడ ఏ కర్మ జరగాలన్నా మళ్ళీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఆకర్షణీయంగా మెరిసేటువంటి ఒక స్వర్ణాభరణం కూడా దాన్ని పూర్వాశ్రమంలో నిప్పులో కాల్చివేయబడుతుంది, సుత్తి దెబ్బలు తింటుంది. అది మౌల్డ్ చేసే ప్రక్రియలో కత్తిరింపబడము, హోల్స్ చేయబడడం ఎంతో సంవేదనకు గురవుతుంది. తర్వాతనే అది ఆకర్షణీయమైనటువంటి ఒక కంఠాభరణంగా తయారవుతుంది. అట్లాగే దైవత్వం కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం పరీక్షకు గురవుతుంది. సో ఈ సగటు మూర్ఖ జనుడు ఎలా స్పందిస్తాడు అనే టెస్ట్ దట్ ఈస్ కండక్టెడ్ బై ద యూనివర్సల్ పవర్. అంతేనండి, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంతేనండి స్వామి. భగవంతుడు ప్రతి వాళ్ళని కూడా అలా పరీక్షిస్తూ ఎందుకంటే ఆయనకి ఎవరు కూడా ఏంటంటే వీడు నావాడు కాదు, వీడు నావాడు అని ఆయనకి తారతమ్యాలు లేవండి. వీడు నావాడే. కాకపోతే ఏంటంటే అందులోనే పత్రం పుష్పం ఫలం తోయో అనే ఆ శ్లోకం భగవద్గీతలో ఎందుకు చెప్పారంటే, వీళ్ళందరూ నా అంశలే, కానీ ఏ అంశ అయితే నన్ను పరిపూర్ణంగా సర్వస్వ శరణాగతి చెంది నిరంతరం నన్నే జపిస్తూ ఉంటుందో వాడు మాత్రం నాకు ప్రియమైన వాడు అంటారు. శక్తి మేరకు ఇప్పుడు నెయ్యి అభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు, పంచభక్ష పరిమాణాలతో కూడినటువంటి రకరకాల అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. ఏమీ లేనివాడు
అర్ఘ్యం అర్చించడం అంటే నీరు ఇచ్చినా సరే ఒక ఆకు, ఒక పత్రం, ఒక పువ్వు. అయితే ఇప్పుడు అర్ఘ్యం అంటే గుర్తొచ్చింది స్వామి. ఇప్పుడు సంధ్యావందనం, ప్రాతకాల వందనము, ఇట్లా మన సంస్కృతిలో కూడా 5 సార్లు లేదా 4 సార్లు 3 సార్లు త్రికాల సంధ్యావందనం చేస్తారు. కొన్నిసార్లు 5 సార్లు చేస్తాము కూడా చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా దాన్ని మాత్రం మీరు ఈ బిజీ లైఫ్లో 2 టైమ్స్ మినిమం ఇదొక నిబంధనగా పెడితే బాగుంటుందని నేను చాలామంది అర్చకులతో స్వాములతో కూడా నేను ఒక రకంగా వాదనకు వాదించాను కూడా. ఉదయం సాయంత్రం ప్రతి మనిషి ఈ అర్ఘ్యపాదాదులు అంటే మనకు ప్రత్యక్ష నారాయణ అయినటువంటి సూర్య భగవానుడికి ఈ అర్పిస్తూ తనలోని మాలిన్యాలను తొలగించు స్వామి అని వేడుకునేటువంటి ప్రక్రియ 2 సార్లు జరగాలి ప్రతి వ్యక్తి జీవితంలో అని నేను అనుకుంటున్నాను. దాన్ని విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాను. నాకు తటస్థించే ప్రతి వ్యక్తితో కూడా విన్నవించుకుంటాను, ఆర్గ్యుమెంట్ చేయను, విన్నవించుకుంటాను. ఉదయం సాయంత్రం 2 సార్లు భగవంతునికి నీరు సమర్పించుకునేటువంటి అర్ఘ్యపాదములను సమర్పించుకునేటువంటి ప్రాతకాల వందనం, సంధ్యావందనం ఉంటే బాగుంటుంది అనేది. ఎక్కువ చేస్తే మంచిదే. దానిలో ప్రత్యేకమైన విధానం ఏమైనా ఉందా స్వామి అలా భగవంతుని మొక్కడానికి? లేదండి. అంటే వేద ప్రమాణము ఏం చెప్తుందంటే భగవంతుడి యొక్క అంటే అందుకే మళ్ళీ భగవద్గీత అంటే నేను ఏది మాట్లాడినా శ్రీమద్భాగవతం కానీ శ్రీ భగవద్గీత కానీ మాట్లాడాలి. ఎందుకంటే వేద ప్రమాణం దాటి ఒక్క అంశం కూడా నేను మాట్లాడకూడదు. స్వామివారు చెప్పిన మాట ఒక్క మాట కూడా ఒళ్ళు పెరగకుండా దాన్ని నేను చెప్పాల్సిన సమయం ఇది. మీరు అడిగిన మాటకి ఆర్గ్యం ఎలా చెయ్యాలి అని అంటే వేదంలో కర్మకాండ అనేది ఒకటి ఉంది, జ్ఞానకాండ అనేది ఒకటి ఉంది. అంటే బ్రాహ్మణాలు, అరణ్యకాండ, కర్మకాండ, జ్ఞానకాండ. ఓకే, 2. ఓకే. అంటే వేదాన్ని మీరు 4 వేదాలని ఒక్కొక్క వేదంలో దాన్ని 3 పార్ట్లుగా అంటే దాన్ని డివైడ్ చేస్తే బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని 3 అంశాలుగా విభజింపబడే. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సో అంటే ఇంకా డీటెయిల్గా వెళ్తే జస్ట్ మామూలుగా పైపైన చెప్పుకుంటూ వెళ్తే కనుక కర్మకాండ, జ్ఞానకాండ అంటే ఏమిటి అంటే ఒక కర్మని ఎలా చేయాలో వేదం అనేది చెప్తూ వస్తోందండి. ఆచరించే విధానం. ఆ కర్మ అలా నిర్వర్తిస్తే ఎటువంటి ఫలితాన్ని ఆ భగవంతుడికి ప్రసాదిస్తాడనేది ఈ బ్రాహ్మణాలు, అరణ్యకాలు చెప్తూ ఉంటాయండి. అయితే ఎప్పుడు స్వామివారు చెప్పేది ఏంటంటే అంతకు మించి ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఆ ఉపనిషత్తులు ఏంటంటే ఎంతకాలం నువ్వు ఈ కర్మ ప్రారంభంలో ఉంటూ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటావు నాయనా, నువ్వు జనన మరణ చక్రాల నుంచి బయటకు వచ్చి నా తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు, నీ స్వరూప జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటావని పరమాత్మ ఉపనిషత్తుల్లోనే ఆ జ్ఞానాన్ని పెట్టేశారండి. అదే నిజమైన విముక్తి. అదే విముక్తి అంటే ఏంటంటే కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఈ కర్మను ఎలాగే చేయాలి, ఈ కర్మ ఎలా చేస్తే ఎలాంటి ఫలితమే వస్తుంది అని అనుకునే జీవుడికి మోక్ష మార్గం ఏమిటి అంటే తన స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటూ పరమాత్మని సర్వస్వ శరణాగతి చెందుకుంటూ వెళ్ళడమే. ఆ పరమాత్మని చేరుకోవాల్సిన సందేశం ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అందుకొని విజ్ఞాన స్వరూపంగా ఆ జ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకోవడమే ప్రతి జీవుడి యొక్క అంతిమ లక్ష్యం. అయితే మీరు అడిగిన ఆర్గ్యం అనేది ఏంటి అంటే అందుకే భగవద్గీతలో ఇంకొక శ్లోకం కూడా స్వామివారు ఫైనల్గా అర్జునుడికి చెప్పింది ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అనేసారు. అంటే నువ్వు ఈ ధర్మమా ఆ ధర్మమా అని చూడకనైనా సర్వస్వ శరణాగతి చెందు. నువ్వు ఏ అహంకారం అయితే నువ్వు ఎన్ని పాపాలు చేసావో ఆ పాపాలన్నీ నేను కడిగేస్తానని మా శుచః అని డౌట్ లేకుండా చెప్పేశారండి. అంటే స్వామివారు చెప్పిన అంతర్లీనంగా దాంట్లో అందం ఏంటంటే ప్రేమతో నువ్వు ఏది చేసినా, ప్రేమతో నువ్వు నన్ను నా వైపు ఒక్క అడుగు చూసినా కూడా నేను నీ వైపు 100 అడుగులు నడుస్తాను నాయన, ఒక్క వైపు తిరిగి చూడు, నాకు ప్రేమతో చూడు నా వైపు అంటారండి. అంటే మీరు చేసే ఆర్గ్యం అనేది ఆ భగవంతుడికి మీరు ఇచ్చే ఆర్గ్యం ఏమిటండి? అందులో ఆ నీరు కూడా స్వామిదే, ఈ చేతులు ఆయనవే, ఏది ఆయనది కాదు. మీరు చూసి మీరు ఏది ఆయన చేయగలరో చూస్తే మీకంటూ ఏదీ లేదు ఆయన తప్ప. సో మీరు ఆర్గ్యం ఇచ్చేది మీరెవరు ఇవ్వడానికి? ఈ భావన ఎప్పుడైతే ఆ జీవుడు కలుగుతుందో నేను యూజ్ చేసుకునే ఈ దేహం కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ నేను ఏం మాట్లాడగాను, నేను ఎటువంటి వాడిని స్వామివారి గురించి మాట్లాడడానికి, శ్రీమద్భగవతం గురించి మాట్లాడడానికి? ఆ స్వామి నాకు చెప్పందే, ఆ స్వామి నన్ను కరుణించిందే ఈ మాట ఈ దేహంలోంచి ఇలా రాదు. నా పేరు కిరణ్ జయంతి అనుకుంటున్నారేమో, నా పేరు అది కాదండి. నేను ఆత్మతత్వాన్ని పరమాత్మ చెప్పారు. ఆ ఆత్మతత్వం ఎక్కడుందో, ఆత్మ పరమాత్మకి ఎటువంటి సర్వస్వ శరణాగతి చెందుతుందో దానికోసమే వెతుక్కుంటూ ఇప్పటికే తిరుగుతున్నానండి. అందుకే ఆ స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటాం ప్రతిరోజు. ఏ రోజైనా తిరిగి నాకు మళ్ళీ ఆ విశ్వరూప దర్శనం కలుగుతుందా, ఆ స్వామివారి కృప కలుగుతుందా అని ప్రయత్నిస్తూనే ఉంటానండి. కనీసం ఆత్మదర్శనం అంటే మనము
చేసేటువంటి ప్రక్రియ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ ద అల్టిమేట్ గోల్. లక్ష్యాన్ని సిద్ధింప చేయడం అనేది భగవంతుడి బాధ్యత, అది కార్యక్రమం. భగవంతుడి కానీ ఆ వైపుగా అడుగులేయడం, వేగంగా వేస్తావా, వడివడిగా వేస్తావా, నిదానంగా వేస్తావా అనేది నీ ఇష్టం, నీ ఆసక్తి. అంతే కదా స్వామి? అంతేనా? చాలా సంతోషం స్వామి, మీతో ఇట్లా అనుకోకుండా మిమ్మల్ని దర్శించేటువంటి భాగ్యం ఈ దైవ దర్శనం సందర్భంగా నాకు లభించింది. మీతో మీకు ఆ మాట చెప్పమని స్వామివారు చెప్పడం, అది ఆయన నాకు ఇచ్చిన బహుశా ఇది అందరికీ ఆసక్తి ఉండే అంశము అయి ఉండకపోవచ్చు, కానీ తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి తాత్విక చింతన, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి, దైవ సేవకు, మనిషి తనను తాను తెలుసుకోవడానికి చేసేటువంటి రకరకాల ప్రయత్నాలకు సంబంధించినటువంటి అభ్యాసాలకు ఈ రకమైన ఆలోచన, ఈ సాధన అంటే మళ్ళీ నేను ఎక్స్పర్ట్ని కాదండి, ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సినటువంటి విధానం, సాధనా విధానం అనేది హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇలాంటి చక్కటి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి సర్వదా నమస్సులు అర్పించుకుంటూ మీకు కూడా ముకులిత హస్తాలతో వినమ్రుడనై నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యోస్మి. ఏదైనా మంచి శ్లోకంతో ముగిద్దాం. హే కృష్ణ కరుణా సింధో ధీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే శ్రీ రాధాదేవి సహిత శ్రీకృష్ణ పరమాత్మయే నమః. సంతోషం స్వామి. జనాలకు నచ్చేటువంటి ఒక చిన్న సినిమా పాటైన దైవ సంకీర్తన. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి. ఇల్లు అంటే దేహం అనేటువంటి ఇల్లు. ఆ ఇంట్లో ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు కొలువు ఉండాలని, మనల్ని సక్రమ మార్గంలో నడిపించే ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం స్వామి. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.